పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలునర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ బలిపీఠము మీద మరి దేవునికి అర్పించాల్సినటువంటి బలులు ఏంటి అంటే, క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని, అటివారు మరి పరిశుద్ధ యాజకులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. చాలామంది మనము దేవుని కోసం నిలబడుతున్నప్పుడు బాహ్యంగా అర్పించుకుంటాము, కానీ అంతరంగంగా దేవునికి బలి అర్పించుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటుంటాయి. వాస్తవంగా మనం దేవుని కోసం నిలబడినప్పుడు బాహ్యంగా మనం అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాను, ఇది చేస్తానని మనం కొన్ని అనుకుంటా ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, దేవుని పని కొరకు, అంటే అన్య భాషలు మాట్లాడినా, ఇంకా అనేక స్వస్థత వరాలున్నా, ఎన్నెన్నో చేసినా, ఎంతో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అని అంటాడు. అంటే బాహ్యంగా తన శరీరాన్ని కాల్చబడడానికి ఇస్తానన్న, తన ఆస్తంతా పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు. అంటే బాహ్యంగా బలులు అర్పించడాన్ని చూస్తారు, కానీ అంతరంగంగా అంటే ఆత్మీయంగా బలి అర్పించేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఫస్ట్గా మనము పరిశుద్ధ యాజకులుగా మనం అందరము కూడా ఒక మంచి సైన్యముగా తయారు కావాలని అంటే అంతరంగంగా దేవునికి బలులు అర్పించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ గర్వము మరియు స్వార్థము, ఇవి రెండు కూడా పాపానికి దారితీస్తాయి. గర్వము మరియు స్వార్థము, ఇవి మనం తెలుసు మనందరికీ. కానీ కొన్ని సమయాల్లో ఆయా పరిస్థితులలో మనలో ఆ గర్వము, స్వార్థము పాపానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు రీతిగా కాకుండా గర్వము బదులు దీనత్వం ఉండాలి, స్వార్థము బదులు నిస్వార్థమైనటువంటి ఆలోచన హృదయం కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మనము దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి మనం సేవలో ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అటు రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నీ కూడా మనము దేవుని సేవలోకి వచ్చినప్పుడు అన్ని దేవా నీకే అని అంటుంటాం. కొత్తగా ప్రభువుని అంగీకరించినప్పుడు కానీ, సేవలోకి వచ్చినప్పుడు కానీ, ఆ మొదట్లో ఉన్నటువంటి ప్రేమ, అన్నీ నీకే ప్రభా, నా సమస్తమును నీకే అని మనము మాటిస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఆయా సమయాల్లో ఏమవుతుందనంటే, మనం నష్టపోతున్నాం, మనం కించపరచబడుతున్నాం అని అన్నప్పుడు ఇవి గుర్తుకు రావు మనకి. దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని కంటే ఎక్కువగా అవే వాటిని మనం ఆరాధిస్తూ ఉంటాం. అది కూడా ఒక విగ్రహారాధనగా మనం చూడాలి. ఎందుకంటే సమస్తమును దేవుని కోసము బలిపీఠం మీద అర్పించాలి అనే ఆలోచన మొదట్లో మనకున్నది. మన విశ్వాసం అంతంలోకి వచ్చేసరికి అది కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే బలిపీఠం మీద ఏదైతే మనము ఇస్తున్నామో, ఏదైతే దేవునికి సమర్పిస్తున్నామో, పూర్తిగా 100% ఇక నాది కాదు అనే ఆలోచనతో మనము ఉండాలని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే కీర్తనలు 118వ కీర్తన 27వ వచనము ఒకసారి చూసుకుందాం. 118వ కీర్తన 27వ వచనం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు
కట్టుడి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చూస్తున్నాం. ఆయన ఒక బలి పశువుగా ఆ బలిపీఠము మీద ఆ ఉన్నటువంటి కొమ్ములకు ఆయన కొట్టబడ్డాడు. ఆయన మేకులతో ఆయన సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి బలిపీఠము, అలాంటి మరి దేవునికి ఇష్టమైన అర్పణగా క్రీస్తు అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 1, 2, 3 వచనాల్లో మనం చూస్తాం. ఎఫెసీ 5:1 నుండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనం పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు క్రీస్తు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను ఆయన అర్పించుకున్నాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసం, మన కోసం. కాబట్టి అట్టి రీతిగా మనము కూడా దేవునికి ఒక పరిమళ వాసనగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనందరికీ తెలుసు, మన దైవజనుడు అయినటువంటి మరి అబ్రహాం కేడి శామ్యూల్ గారు, మరి ఆయన నేను దగ్గర నుంచి చూడకపోయినా, ఆ అనుభవం నాకు లేకపోయినా, మరి అంకులు ఆంటీ మాకు అందించిన ఆ మాటలను బట్టి, మేము నేర్చుకున్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే ఆయన కూడా ఒక బలి పశువుగా ఆ బలిపీఠము మీద తన్ను తాను అర్పించుకున్నాడు. తన లైఫ్ మొత్తము మరి దేవుని కోసము, మనందరి కోసము త్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బలిపీఠం మీదకి ఎక్కింది ఏది కూడా ఒక దైవజనుడుగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా దేవుని కోసం నిలబడినప్పుడు, ఆ బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు తిరిగి ఇంకా వెనకకి తిరిగి ఇంకా లేదు, అవకాశం లేనే లేదు, చూడటానికి లేనే లేదు కదా. అలా అట్టి రీతిగా మరి నిజంగా నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెనకకు తిరగకూడదు, ఇంకా ఇంకా దేవుడు భారాన్ని పెంచుతున్నాడనే ఆ ఆలోచన నేను కలిగి ఉన్నాను. అప్పుడు అనిపించింది, ప్రభా ఇంకా భారం పెంచుతున్నట్లున్నావు ప్రభా అని. అంటే మళ్ళా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏం తెలుసా? భారం మోసేది ఎవరు? నువ్వా నేనా? భారం మోసేది ఎవరు? నువ్వా నేనా? నువ్వే అయితే నాకు అక్కర్లేదులే. నువ్వే అయితే అసలు నువ్వే నాకు అక్కర్లేదు. నీ భారం మోసేది నేను కదా, నా కృపనే కదా భారం మోసేదని దేవుడిచ్చిన ఆ ఆలోచనను బట్టి నేను ముందు కొనసాగుతున్నాను. కాబట్టి దైవజనులైనటువంటి వ్యక్తులు మరి క్రీస్తు పోలిన ఆ మార్గములో ఎవరైనా సరే దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తులు క్రీస్తు కోసం, మరి క్రీస్తులాగా మనం కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా అయితేనే అనేక మంది ప్రజలు రక్షణలోకి వస్తారు. మనం అనుకుంటాం చాలా వరకు ఏమంటే, యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది, ప్రజల ఇష్టము, వాళ్ళు నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు అనే ఆలోచన సాధారణంగా మనకుంటుంది. కాదు, అదే ఉంటే ఆ భారం మనకెందుకు పెట్టాలి దేవుడు? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పేసి ప్రభు అన్నాడు. ఏంటి ఆ గొప్ప కార్యాలు అంటే, సంఘాన్ని కట్టే విషయం, సంఘంలో ఉన్న విశ్వాసులకు ఒక మాదిరి. నేను నా సాక్ష్యంలో చెప్పాను ఏమంటే, 8 సంవత్సరాలు నాకు సరి అయిన మాదిరి లేరు, సరి అయిన పోషణ లేదు నాకు. వాస్తవంగా చూస్తే ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, చాలామంది విశ్వాసుల్లో కూడా ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారంటే, వాళ్ళకు సరి అయిన మాదిరి లేదు, సరి అయిన పోషణ లేదు, సరి అయిన వాక్యం వాళ్ళకు అందట్లేదు. అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తప్పు కాదు, నా తప్పే. నేనే అందించలేకపోతున్నా, నేనే మాదిరిగా లేకపోతున్నా. చూడండి, అట్లా చాలామంది, అనేక మంది విశ్వాసులు మనం చూసి హేళన చేస్తాం, కించపరుస్తాం, చిన్న చూపు చూస్తూ ఉంటాం. కాదు కాదు, అది మన తప్పు, మనలోనే ఆ లోపం ఉంటుంది. అది నేను చిన్నని దగ్గర నేను కనిపెట్టినట్లుగా చూస్తున్నాను. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10
రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము. మరి క్రీస్తు కూడా మనకు మాదిరి ఉంచిపోయాడు. ఎందుకనంటే అదే మాదిరిలో మనం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి. రాజులో 2వ గ్రంథము 2వ అధ్యాయంలో కొన్ని విషయాలని మనము చదువుకుందాం. ఇక్కడ మరి ఏలియా గురించి, ఎలీషా గురించి కొన్ని మాటలు మనం చదువుతాం. ఒకసారి మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి, నేను చదువుకుంటా ముందుకెళ్తాను. ఈ సంభాషణ ఒకసారి మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవననెను. గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరముగా నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దానుకు దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకు విడిపోయిను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఇక్కడ మనం ఏలియా గురించి, ఎలీషా గురించి మనం చదువుకున్నాం. 3 సార్లు ఆయా ప్రాంతాలకు దేవుడు వెళ్ళమని చెప్తున్నప్పుడు ఏలియా ఎలీషాకు చెప్తున్నప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను. కాబట్టి ఇక్కడ బేతేలునకని, ఎరికోకని, యొర్దానుకని ఈ 3 సార్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆ 50 మంది ప్రవక్తలు శిష్యులుగా ఉన్నవారు కూడా ఎలీషాని ప్రశ్నిస్తున్నారు. ఏమని? అయ్యా, నీ గురువు వెళ్ళిపోబోతున్నాడు, తెలుసా నీకు అని అంటే, నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి అని చెబుతా ఉన్నాడు. తర్వాత ఆ విధంగా కొనసాగుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ 9వ వచనం, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగొరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఇప్పుడు స్వయంగా ఏలియానే ఎలీషాను అడుగుతున్నాడు, అయ్యా నీ యొద్ద నుంచి నేను వెళ్ళిపోతున్నాను కదా, నీకేం కావాలి? గురువు శిష్యుని అడుగుతా ఉన్నాడు, అయ్యా నీకేం కావాలి? అంతకుముందు మిగతా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ అడుగుతున్నప్పటికీ కూడా మీరు సైలెంట్గా ఉండండి అంటున్నాడు. కానీ ఇప్పుడు స్వయంగా గురువే శిష్యుడిని అడుగుతా ఉన్నాడు, ఏం కావాలయ్యా అన్నప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయుమనెను. ఎవరైనా ఏం కోరుకుంటాం? మామూలుగా ఆస్తులు, అంతస్తులు, మిగతా అన్నీ కోరుకుంటా ఉంటాం. ఎలీషా ఏం కోరుకుంటున్నాడు? ఏలియాలో ఉన్న దేవుని ఆత్మను చూసినాడు. ఎలీషా సోమరస్తుడా, అంటే బద్ధకస్తుడా, సోమరితనం ఉందా, తెలివి లేదా, జ్ఞానవంతుడు కాదా, బలవంతుడు కాదా? అన్నీ ఉన్నాయి ఎలీషాకి. కానీ ఎలీషా ఏలియాలో ఏం చూశాడు? ఏలియాతో
ప్రయాణం చేసిన రోజులన్నిటిలో కూడా ఎలీషా ఏం చూస్తూ వస్తున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఆయన్ని ఎంత మిగతా శిష్యులు ఎంత ప్రోత్సహించి ఉద్రేకపరిచినప్పటికీ కూడా, నీకు ఏం కావాలి, వెళ్ళిపోతున్నాడు కదా, ఏమడుగుతావు అని అంటే, మీకు తెలియదు, మీరు సైలెంట్గా ఉండండి, మీకు తెలియదు, మీరు సైలెంట్గా ఉండండి. కానీ ఎలీషా ఏం చూస్తున్నాడు? ఈరోజు మనము కూడా మన సేవకుల్లో ఉన్నది మనం ఏం చూసాం, ఏం చూస్తున్నాం మనం? చూడండి, ఎలీషా అడుగుతున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమంటున్నాడు. ఒకవేళ గురువు, ఈ లోకంలో గురువులు ఉంటే అనుకుంటారు, ఈ నన్నే ముంచేటట్టుగా ఉన్నాడు రా అనుకుంటారేమో కదా. నాకున్న ఆత్మలో డబల్ అడుగుతున్నాడు అని అంటే నాకేదో ఏదో తేడాగా ఉంది అని అనుకుంటారు గురువులు, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా. కానీ ఏలియా ఏమంటున్నాడు? అందుకతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉంది. ఈరోజు నిజంగా బయట సమాజంలో మనం చూస్తే పరిశుద్ధాత్ముడు కావాలని అంటే లైన్లో నుంచుంటే ఇచ్చేస్తున్నారు. వారి మీద చేతులుంచి కానుకలు తీసుకొని ప్రార్థనలు చేసేస్తే ఇచ్చేస్తూ ఉన్నారు కదా. కానీ ఏలియా అంటున్నాడు, అలాంటి వ్యక్తి, అలాంటి ప్రవక్త అంటున్నాడు, నువ్వు అడిగినది కష్టతరంగా ఉంది. ఈరోజు మనము మన సేవకుల్ని ఏం అడగాలి, ఏం చూస్తున్నాం? అలాంటి కష్టతరం ఒకసారి చాలాసార్లు నేను విన్నాను, నా పిల్లలు నాకంటే గొప్పవారు కావాలని చెప్పేసి అన్నయ్య చెప్తా ఉండేవాడు, నాకంటే గొప్పవారు కావాలని. అసలు ఎవరైనా కోరుకుంటారు అట్లా? అలా కోరుకునే వాళ్ళే నిజమైన గురువులు, నిజమైన ప్రవక్తలు, నిజమైన సేవకులుగా గుర్తించాలి మనం. ఎప్పటికీ కూడా నా కిందనే ఉండాలి, నా కిందనే నువ్వు బానిసత్వం చేయాలి, నాకంటే నువ్వు పైకి రాకూడదు అనే వ్యక్తులు అసలు సేవకులే కాదు దేవుని దృష్టిలో, వాక్యానుసారంగా కూడా. ఏ సేవకుడైనా ఒక మంచి గురువు ఏంటంటే, నా కింద ఉన్న శిష్యులు నాకంటే గొప్పవారిగా కావాలని కోరుకునే మనసు ఉండాలి. కాబట్టి ఇక్కడ కష్టతరంగా ఉందన్నప్పుడు ఏలియా అంటున్నాడు, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, ఒకవేళ కనిపించలేదంటే కాకపోవును. ఇప్పుడు ఎవరి మీద పెట్టేస్తున్నాడు ఏలియా? దేవుడి మీద పెట్టేస్తున్నాడు. దేవుడికి ఎలీషాకి పెట్టేస్తున్నాడు. నాకేం సంబంధం లేదు, నీ విశ్వాసం ఏందో నాకేం తెలుసు, నీలో ఎంత ఆలోచన ఉందో నాకేం తెలుసు కదా. ఈరోజు జస్ట్ మనం ఒక రూపాయని చూసేసరికి నమ్మేస్తుంటాం. కానీ ఏలియా ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఎలీషాని, ఆయన మాటలు, ఆయన ఆలోచన, ఆయన ప్రవర్తన అంతా చూస్తున్నప్పటికీ కూడా దేవునికి కనెక్షన్ చేసి వెళ్ళిపోతున్నాడు, దేవునికి కనెక్షన్ చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా నిజంగా అన్నయ్య అంటుంటాడు కదా, మోచేయి నీళ్ళు తాగకూడదనని. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే నేనే చాలా చిన్నవాడిని, మీరు ఇంకా ఆయనతో దగ్గరగా ఉన్నారు కాబట్టి. మోచేయి నీళ్ళు తాగకూడదు, నేరుగా మీరు తాగాలి, దేవుని దగ్గర నుంచి నేరుగా మీరు పొందుకోవాలనే అనుభవం నేర్పించినాడు కదా. అవి నేను నేర్చుకున్నాను ఆయన మాటలన్నీ కూడా విని. అట్లాగా దేవునికి ఎలీషాకు పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చూస్తాడు, ఆయన పొందుకుంటాడు. తర్వాత 15వ వచనంలోకి వస్తే, ఎరుకో దగ్గర ఉన్న కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అంతకుముందు ఎలీషాని ఎట్లా చూశారు వీళ్ళు? తన తోటి వాళ్ళుగా చూశారు. కానీ ఇప్పుడు చూడండి, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఎలీషాకి. అంటే అది గుర్తెరిగినారు వాళ్ళు. ఎలీషా ఏలియాలో ఉన్న దేవుని ఆత్మను గుర్తెరిగినాడు. అదే నాకు కావాలని కోరుకున్నాడు, అదే ప్రాముఖ్యం అనుకున్నాడు. ఈ రోజుల్లో మనం కూడా, అంటే మా అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, బాప్టిజం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వాలి దేవుడు మనకు? ఫస్ట్ గిఫ్ట్ అది మనలో లేదు కాబట్టి, అది మనం కోల్పోయాం కాబట్టి. ఫస్ట్ గిఫ్ట్ దేవుడిచ్చేది ఏంటంటే తన ఆత్మనే మనకు
అనుగ్రహిస్తున్నాడు. అటు రీతిగా మనం ఇక్కడ చూస్తే మరి ఎలీషా నిజంగా మరి 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నప్పుడు తోటి ప్రవక్తలుగా ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అది కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇదే ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. అతని పేరు గెహాజీ. మనందరికి తెలిసిన మాటలే. మరి ఈ గెహాజీ చూడండి, ఈ గెహాజీ ఏ విధంగా అయిపోయాడో మనకు తెలుసు. మరి నయమాన్ అనే వ్యక్తి వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందక ముందు నయమాన్లో ఉన్నటువంటి గర్వం, ఆ గర్వము అనసడానికి ఎలీషా ఏమని చెప్తా అసలు మాట్లాడు, నువ్వు వెళ్ళి పలానా 7 సార్లు మునిగిరాపు అని అంటే అతను కొంచెం గర్విస్తాడు. ఆ గర్వం దిగిన తర్వాత అతడు చెప్పినట్లుగా చేసిన తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత నయమాను బంగారము వెండి వస్త్రాలు బహుమానంగా ఇయ్యాలని చూసినప్పుడు 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం, ఎలీషా ఆ బహుమానాన్ని తిరస్కరిస్తాడు, వద్దంటాడు. వద్దన్నప్పుడు ఈ గెహాజీ ఏం చేస్తాడంటే వెనకాలుగా వెళ్ళి మళ్ళా ఆ యొక్క చూడండి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడన్నాడు. గెహాజీ అడిగిన దానికంటే కూడా నయమాను డబల్ ఇస్తాడు. తీసుకెళ్ళంటాడు. తీసుకొచ్చి గెహాజీ ఇంట్లో పెడతాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఏమీ తెలియనట్టుగానే గెహాజీ ఎలీషా ముందు వచ్చి నుంచుంటాడు. నిలబడ్డప్పుడు ఎలీషా అడుగుతాడు. 26వ వచనం, అంతటా ఎలీషా వానితో 25వ వచనం, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? గెహాజీ డబ్బు మీద ఆశ పెట్టుకున్నాడు, స్వార్థంగా ఆలోచించాడు. ఎలీషా మాటకు వ్యతిరేకంగా వెళ్ళి తెచ్చుకున్న డబ్బు ఇంట్లో పెట్టుకొని ఏమి తెలియనట్టుగానే ఎలీషా దగ్గర వచ్చి నుంచున్నాడు. గెహాజీ నిజంగా మనం ఆలోచిస్తే ఎలీషాతో ఉన్న గెహాజీ ఎలీషాలో ఉన్న ఆత్మను గుర్తుపట్టలేకపోయినాడు కదా, గుర్తుపట్టలేకపోయినాడు. ఎందుకు గుర్తుపట్టలేకపోయినాడు? ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒక మాట ఏంటంటే, ఏలియాలో దేవుని ఆత్మ ఉందని ఏలియా ద్వారా ఎలీషా లాభం పొందుకున్నాడా? ఎలీషాలో ఉన్న ఆత్మ 2 పాళ్ళ ఆత్మ ఉన్నప్పటికీ గెహాజీ ఏమన్నా లాభం పొందుకున్నాడా? శాపమే పొందుకున్నాడు గెహాజీ, తెలుసు మనందరికీ కూడా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏందనంటే, గురువు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా శిష్యుల్లో ఉండాల్సినటువంటి లక్షణాలు, శిష్యుడు నేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాం, ఆసక్తి కలిగి ఉంటాం. ఎంత పెద్ద సేవకుడి దగ్గర మనం ఉన్నా మనలో ఇంట్రెస్ట్ లేనిది, మనలో ఆలోచన ఆసక్తి లేనిది, నువ్వు ఎంత పెద్ద పాస్టర్ కింద నువ్వు ఉన్నా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎలీషా అది చూసినాడు. గెహాజీ ఇంట్రెస్ట్ లేదు, లోకానుసారంగా ఉన్నాడేమో, డబ్బు మీద ఆశ పెట్టుకున్నాడు గెహాజీ. చాలామంది మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాతో సహా మనమందరం కూడా ఆసక్తి ఉండాలి, ఆత్మలో తీవ్రత ఉండాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, అసలు దేవుడు ఎలా ఏంటి ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా. గురువు మనసు ఎప్పుడు శిష్యుడి మీద ఉంటానే ఉంటుంది. అది శిష్యుడి ఇష్టం. దేవుడే ఏ వ్యక్తిని బలవంతం పెట్టలేదు.
దేవుడే అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. అట్లాంటిది ఈ లోకంలో ఉన్న సేవకులైనా గురువులైనా ఎవరైనా ఎవరి మీద భారం పెట్టరు, ఫోర్స్ చేయరు, ఆ స్వేచ్ఛ ఇవ్వాల్సిందే. కానీ గురువుకి మాత్రము అందరి మీద ఫోకస్ ఉంటుంది. నా మనసు నీతో కూడా రాలేదా అని అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఏమో బహుశా ఒకవేళ గెహాజీ కరెక్ట్గా ఉండుంటే ఎన్ని పాలనాత్మను పొందుకోవాలి ఇప్పుడు? గెహాజీ సరైన రీతిలో ఉండుంటే గెహాజీ ఎలీషా యుద్ధ నుంచి ఎంత పొందుకోవాలి? అయ్యా నువ్వు కూడా నాకు డబల్ ఇవ్వాల్సిందే అని అనేవాడేమో. డబల్ అంటే ఎన్ని టైమ్స్ ఇప్పుడు? 4 వంతులు కదా. ఏలియా దగ్గర నుంచి 2 తెచ్చుకున్నాడు. ఇక్కడ మళ్ళీ గెహాజీ డబల్ అడిగితే 4 వంతులు ఆత్మ అయ్యేది. కానీ చివరాఖరుకు గెహాజీ శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. గురువుకు ఆసక్తి ఉన్నప్పటికీ, సేవకులకు ఆసక్తి ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాలనే ఆశ ఉండాలి, తపన ఉండాలి. దేవుని తెలుసుకోవాలనే తపన ఉండాలి, దేవుని కోసం బ్రతకాలనే తపన ఉండాలి. అటు రీతిగా మరి ఎలీషా కూడా ఏం చేయలేడు. మరి పరిస్థితి తనకు తానే ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, తనకు తానే కదా. మరి అటు రీతిగా మనము కాకుండా మరి మనకు దైవజనులుగా ఉన్నటువంటి వారు మరి వాళ్ళు సంపాదించినటువంటి, పౌలు అంటాడు మరి ఆస్తి పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు సంపాదించేది ఆస్తి, తల్లిదండ్రులే పిల్లల కోసం ఆస్తిని సంపాదించాలి కదా అంటాడు. అట్లాగే ఈరోజు మనకి ఒక ఆస్తిని సంపాదించి వెళ్ళాడు ఆయన. ఆస్తి అంటే మళ్ళీ డబ్బులు అనుకునేం, అట్లేం అనుకోరు, ఎందుకంటే నాకంటే మీరు అందరూ సీనియర్సే కాబట్టి కదా. అట్లా ఆయన ఆస్తిని సంపాదించి వెళ్ళాడు. ఆత్మీయ జీవితం దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుంటూరు మీటింగ్స్లో అన్నాడు ఒకసారి, చాలాసార్లు అన్నాడు, ఏమంటే నా వారసత్వం మీకు కావాలనా అని అడిగాడు. నా వారసత్వం మీకు కావాలనా, చేతులు ఎత్తండి అన్నాడు. ఆ రోజు చేతులు ఎత్తాను నేను కూడా. నిజంగా ఆ వారసత్వం మనము పొందుకునేవారిగా ఉండాలి. దేవుని ఆత్మ మరి దైవ సేవకునిలో ఉన్నటువంటి ఆ బలమైన ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ, ఆయన కంటే మనం ఎక్కువ ఉండాలి అనడంలో తప్పులేదు, ఆ ఆశపడడంలో తప్పులేదు. ఓకే, కనీసం అంతవరకైనా మనం చేరగలిగితే చాలా మంచిది. ఓకే, ఒక చిన్న మాట, మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 17వ వచనం, మన పైన నాయకులుగా ఉన్నవారంట మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి కదా. మరి లెక్క ఒప్పజెప్పేవారిగా వారు ఉన్నారు. నేనేమనుకుంటానంటే నా వ్యక్తిగతంగా పెద్దన్నయ్య హానోక్ అన్నయ్య కానీ చిన్నన్నయ్య కానీ మరి వారు బ్రతికి ఉన్నప్పుడు మనకు నేర్పించిన మాటలు, మనకు చూపిన మాదిరి, ఒక మార్గము క్రీస్తులో. అందరూ మార్గం చూపిస్తారంటే అది వేరు, ఇక్కడ స్పెషలే, చాలా నేను చూశాను, స్పెషలే ఈ మార్గం యేసు ప్రభులో. కాబట్టి ఈ మార్గము గుండా మరి మనం వెళ్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటాను, మరి ముఖ్యంగా కొద్దిసేపు యేసు ప్రభువుని తీసి పక్కకు పెడదాం. వాళ్ళు ఏ ఉద్దేశంతో సేవ చేశారో, వాళ్ళు ఏ ఆలోచనలతోటి సేవ చేసి ఆ ప్రేమను మనకు అందించి, వాక్యం అందించి క్రీస్తును మనకు పరిచయం చేశారో, అంటే మనం ఎట్లా ఉండాలని వాళ్ళు ఆలోచించారో నేను అట్లా ఉండగలుగుతున్నానా అని ప్రశ్నించుకుంటాను. అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. నేను అట్లా ఉండగలుగుతున్నానా? దేవుణ్ణి తర్వాత కొంచెంసేపు దేవుణ్ణి పక్కన పెడతాను నేను. వీళ్ళు అంటే భౌతికంగా మన మధ్యలో ఉండి వెళ్ళిపోయిన వారు నిజంగా వాళ్ళు కోరుకున్నట్లుగా, ఒక తండ్రి కుమారుడు కోరుకుంటాడు, మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా బ్రతకాలి, బాగుండాలి నా బిడ్డ అని. అట్లాగనే వాళ్ళు కూడా కోరుకున్న విధముగా నేను ఉంటున్నానా అని ఆలోచించుకుంటూ ఉంటాను. హెబ్రీయులు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము
1వ వచనంలో 2:1 ఒక మాట ఉంటుంది. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకొందుము. 1వ వచనం, అనేక విషయాలు మనం విన్నాం దైవ సేవకుల నుంచి. విడిచిపెట్టి కొట్టుకొని పోయే పరిస్థితి, ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి వాటి యందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి విశేషంగా చాలా జాగ్రత్తగా మనం ఉండాలని. మరి పౌలు అన్నట్లుగా నా వంతు అంటాడు. క్రీస్తు పడిన పాటలలో నా వంతు అంటాడు. అలాగనే నేను కూడా నా వంతు అని నేను నిశ్చయం చేసుకున్నాను ప్రభు కోసం. నా వంతు ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంది. అటు రీతిగా మనము ఈ సంఘ పరిచర్య ఒక బలముగా ఇంకా అనేక మందికి మనం కూడా మాదిరికరంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని, మరి మన సంఘ కాపరి యొక్క ఉద్దేశము, ఆయనకి ఇచ్చినటువంటి దర్శనము దేవుడు తర్వాత మన జనరేషన్కి మనకు అంటే హెచ్చరికలు ఇస్తున్నానని అనుకోవద్దు. నా ఆలోచనలు అంటే ఉన్నాయి, నేను చెప్తున్నాను. దాన్ని ఇంకా సరైన రీతిలో అదే క్వాలిటీ తోటి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క హృదయ వాంఛ. మరి దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. మరి అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. దేవుని వాక్యము, లేఖనాల ద్వారా పాపం మనల్ని భ్రమ పెడుతూ ఉంటుందంట. అటు రీతిగా కాకుండా మరి దేవుని కోసం ఒక మంచి సైనికుల్లాగా మనము కూడా ఉండాలి. స్త్రీలని, పురుషులని, చిన్నపిల్లలని, పెద్దవారని తేడా లేకుండా మనందరము కూడా ఒక మంచి సైన్యం దేవుని కోసము సిద్ధం కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం పొందుకున్నటువంటి రక్షణ ఇంకా అనేకులు మరి నీ కోసం ఎదురు చూస్తున్నారేమో. నీ ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి రక్షణలోకి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడేమో. అటు ఆలోచన కలిగి మనం ముందు కొనసాగుదాం, ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాలము, ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా, నీ మాటలు వినడానికి కృప చూపారు. వందనాలు తండ్రి. ఏలియా నాయన, ఎలీషాకు ఇచ్చినటువంటి 2 పాళ్ళ ఆత్మను మీరు అనుగ్రహించినారు. మరి గెహాజీ దాన్ని పోగొట్టుకున్నట్లుగా మేము చూస్తున్నాం. మా సేవకులకు నాయన మీరు ఇచ్చినటువంటి ఆ బలమైన అభిషేకమును ఈరోజు మేము కూడా తన వారసత్వాన్ని మేము పొందుకునేటట్లుగా మీరు కృపనిచ్చారయ్యా, నీకు వందనాలు. ఈ అభిషేకాన్ని మేము పోగొట్టుకొనకుండా తండ్రి, విశ్వాస జీవితంలో మరి ముందు కొనసాగడానికి కృపను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘమును, సంఘ పరిచర్యను, అనేక బ్రాంచెస్ నాయన, ప్రతి బ్రాంచ్ కూడా ప్రభా నిస్వార్థమైనటువంటి సేవ చేయుటకు, అనేకులకు నాయన మాదిరికరంగా ఉండుటకు, అయ్యా నీ నామానికి మహిమకరంగా వారి సేవ పరిచర్య జీవితం అంతా కూడా నిత్యము నీ మీద ఆనుకొని ముందు కొనసాగేటట్లుగా కృపను అనుగ్రహించండి. ఇంకా బలమైన నాయకులను ప్రభా సంఘాల్లో లేపండి తండ్రి. నీకోసం నిలబడే బిడ్డలను లేపండి నాయన. ఆత్మీయంగా వారిని పురికొల్పండి ప్రభా. ప్రతి విషయంలోనూ తండ్రి నమ్మకమైన వారిగా, నిన్ను మహింపరిచేవారిగా, నీకు తగ్గట్లుగా ప్రభా ఉండే బిడ్డలుగా ఉండాలని కృప దయచేయండి. హృదయంలో కల్మషము లేకుండా తండ్రి
మంచి సేవ చేయుటకు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాల అనిపించుకునేటట్లుగా ప్రభువా సేవ ముందు కొనసాగు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి నీ చిత్తంలో తండ్రి ఇదిగో ఈ సంఘము నాయన ప్రభా నీ రాకడ వరకు తండ్రి నిలబడే కృపను యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. అటు కృపను అనుగ్రహిస్తూ రమ్మని వచ్చిన వారందరినీ నీ హస్తాలకు అప్పచెప్తూ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి. మీరే సహాయం అనుగ్రహిస్తూ ఉన్నారని నమ్ముచు సమస్త మహిమ నీవే పొందుకోమని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, స్నేహము కూడి వచ్చిన మనకును మన సంఘమును సంఘ బ్రాంచెస్లకు సకల పరిశుద్ధులకును దేవుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని